కూటమి పాలనలో మహిళలపై అరాచకాలు అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అధికారంలో ఉన్నామనే అహంకారంతో రెచ్చిపోతున్న బీజేపీ కార్యకర్తలు దళిత మహిళ మెడలో తాళి తెంచి దాడి చేశారు. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా పుల్లప్పలపల్లి గ్రామంలో జరిగింది. యేసుక్రీస్తు పాటలు పెట్టారనే నెపంతో ఓ కుటుంబంపై బీజేపీ నాయకులు దాడులకు పాల్పడ్డారు. అడ్డొచ్చిన మహిళను జుట్టుపట్టి కొడుతూ అసభ్య పదజాలంతో దూషించారు. మహిళ మెడలో ఉన్న 3 తులాల తాళిబొట్టు లాక్కెళ్లారు. ఈ దుర్మార్గపు చర్యలో గాయపడ్డ బాధితులు ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పిల్లలు కరుచుకున్నారు సార్, కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నారు అంటే వీటి పడిపోయి చూసి మళ్ళీ నన్ను నువ్వేం గాడి ముందు వచ్చి మా దగ్గర నువ్వు వస్తావు మళ్ళా అని నీకతేమని చూసి ఎంటుకలు చుట్టేసుకొని పడేసి కుక్కనుగా తొక్కినారు సార్. అట్లే అందరూ సార్ తొక్కి ఈ సైన్ రాకుండా పీకినారు సార్. పీకుతానే 3 తులాలు కొలుసు సార్, తాళబడితో సహా సార్, తాళబడితో బంగారు సార్, తాళబడి సహా పీక్కొని పోయినారు సార్. ఇట్లా పీకినప్పుడు గొంతంతా చూసుకుని సార్. ఇది స్టేషన్ వచ్చిన ఇచ్చి కూడా మిమ్మల్ని ఏం చేస్తాను చూడండి, అడకాపురం చేస్తారు చేయండి, మీరు మా దగ్గర ఉండాలారా అని తిట్టిపోయినారు సార్. ఇంటికాడ కూడా చాలా వేదన అనిపించింది నాకు ఈ పరిస్థితి చూసినప్పుడు. ఆ కుటుంబానికి ఒక మహిళ, సాటి మహిళని లేకుండా, గౌరవం లేకుండా, అరే ఎందుకు ఏం నేరం చేశారు వాళ్ళు, అంత దారుణంగా కొట్టాల్సిన అవసరం ఏంటి, మెళ్ళలో ఉన్నటువంటి ఆ తాళిని తెంపుకొని లాక్కెళ్ళాల్సిన అవసరం ఏంటి, అంత దారుణంగా రక్తాలు వచ్చేలా కొట్టాల్సిన అవసరం ఏంటి అంటే ఒకటే వాళ్ళు చేసింది, దేవుని పాటలు పెట్టారట. వాళ్ళు క్రైస్తవులు, మాదిగలు క్రీస్తు పాటలు పెడితే ఆ పాటలు పెట్టినందుకు దాడి చేశారు. దాడి చేసింది ఎవరో మతోన్మాదులో లేదంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బజరంగ్ దళ్ వాళ్ళు కాదు. ఎవరు? మీలో చాలామంది ఓట్లేశారే, ఎవరు? బీజేపీ ప్రభుత్వం, బీజేపీ కార్మికులు, బీజేపీ నాయకులు అతి క్రూరంగా, కిరాతకంగా యేసుక్రీస్తు పాటలు పెట్టినటువంటి ఆ క్రైస్తవ కుటుంబం మీద, ఆ దంపతుల మీద దాడి చేసి మాదిగ ముండా అంటూ ఆ పదవుచ్చారణ చేస్తూ కిరాతకంగా కొట్టారు. వాళ్ళిద్దరు హాస్పిటలైజ్ అయ్యారు. ఆ భర్త, భార్య ఇద్దరు కూడా మెళ్ళలో ఉన్న తాళి తెంపుకొని తీసుకెళ్ళిపోయారట. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి, ఇది నాకు అర్థం కావట్లా.